జెమినీ టీవీ ప్రేక్షకులారా, మీ అందరికీ నమస్కారం. ఈ నాటు వైద్యం అనబడే ఆరోగ్యాన్నిచ్చే కార్యక్రమంలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడం మహదానందంగా ఉంది. ప్రియమైన ప్రేక్షకులారా, ప్రతిరోజు ఒక మందు, ప్రతిరోజు ఒక మూలిక, ఇలా మనకు తేలికగా దగ్గరలో దుకాణాలలో లభిస్తూ ఉండే మూలికలు, మన ఇళ్లల్లో వాడుకునే ఆహార పదార్థాలు, వీటన్నిటినీ మందులుగా చేసి తేలికైన విధానంలో ఎన్నో పెద్ద వ్యాధులను కూడా పోగొట్టే ఒక వైద్యాన్ని తయారీ విధానంలో వివరంగా మన ఇంట్లోనే కూర్చొని చూసి నేర్చుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఆ వరుసలో ఈరోజు వస అనే ఒక మూలిక. సాధారణంగా కొన్ని మూలికలకు కూడా ఒక గౌరవాన్ని వైద్య శాస్త్రం ఇచ్చింది. అలాంటి గౌరవాన్ని పొందిన మూలికల్లో ఒకటి వస అని చెబితే అతిశయోక్తి కాదు. ఎకోరస్ క్యాలమస్ అని వృక్ష శాస్త్రంలో పిలువబడే ఇది స్వీట్ ఫ్లాగ్ అని ఇంగ్లీషులో పిలువబడుతుంది. బచ అనేది సంస్కృతం పేరు. వస అని తెలుగులో మనం దీన్ని పిలుస్తాం. ఎకోరస్ క్యాలమస్ వసంబు, తమిళంలో వసంబు అనే పేరుతో పిలుస్తారు. మన చిన్నప్పుడు పిల్లలకు తప్పకుండా ఈ మందుని వాడుతూ ఉండేవారు. ఈనాడు ఆధునిక వైద్యులు వసని వాడుతున్నారా, మీ బిడ్డకి మాటలు రాకుండా పోతాయి అని అందరికీ చెబుతూ ఉండడం చూస్తున్నాం. కానీ ఒక 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ద ఆటిజం, ADHD ఈ విధంగా చెప్పబడే మానసిక వ్యాధులు ఏవి పిల్లలకు రావడం జరగలేదు. ఇప్పుడే పిల్లల్లో ఇటువంటి మెదడుకి సంబంధించిన లోపాలని మనం చూస్తూ ఉన్నాం. అప్పట్లో ఈ వసని నిప్పుల్లో కాల్చి, ఒక దీపంతో కాల్చి, దాన్ని రంగరించి పిల్లల నాలుక మీద ఒక చుక్క రాస్తారు. వాళ్ళ బొడ్డు మీద కొంచెం రాస్తారు. వాళ్ళకి జీర్ణం బాగా అవుతుంది. వాళ్ళ నరాలు అన్ని బలాన్ని పొంది మెదడు అద్భుతంగా పనిచేసేలా చూసే ఒక మందుగా ఈ వస పనిచేస్తుంది. ఈ వస ఏ విధంగా మందు అవుతుంది, ఏ వ్యాధులను నయం చేస్తుంది అనేది మనం ఇప్పుడు తయారీ విధానంలో చూద్దాం రండి. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో వసలోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. వసపొడి మనకు నాటు మందుల దుకాణాల్లో దొరుకుతుంది. వసపొడిని ఉపయోగించి మనం ఇప్పుడు అజీర్ణం, ఆకలిలేమి, కడుపులో మంట, కడుపుబ్బరం, దగ్గు, జలుబు వంటి సమస్యలకు మందుని ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: వసపొడి, కరెక్కాయ తొక్క పొడి, సొంటి పొడి, మిరియాల పొడి, పిప్పళ్ళ పొడి, తాటి కలకండ. ఒక పాత్రలో కొద్దిగా ఒక పావు టీ స్పూను వసపొడి వేయాలి. వసపొడి ఒక పావు టీ స్పూను ఒక పూటకి కావలసిన కషాయానికి వేసుకున్నామంటే సరిపోతుంది. ఎక్కువగా తీసుకుంటే అది తెమిలేలా చేస్తుంది. దానితో మనం కరక్కాయ పొడి కొద్దిగా వేయాలి. కరక్కాయ పొడి, కొద్దిగా శొంఠి పొడి, కొంచెం మిరియాల పొడి. మిరియాల పొడి కొద్దిగా వేస్తే చాలు, వసలోని కారం ఉంటుంది కనుక మిరియాల పొడి కొంచెం చాలు. అలాగే పిప్పళ్ళ పొడి కొంచెం. వసపొడితో శొంఠి పొడి, మిరియాల పొడి, పిప్పళ్ళ పొడి, అలాగే కరక్కాయ పొడిని వేసాం. ఇప్పుడు కొద్దిగా తాటి కలకండ వేసి 1 గ్లాసు నీరు పోసి మరిగించాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో వస, బచ అని సంస్కృతంలో పిలవబడే మూలిక, వసంబు అని తమిళ భాషలో పిలవబడే ఎకోరస్ క్యాలమస్ అని వృక్ష శాస్త్రంలో పిలవబడుతున్న వస. ఈ వస ఒక నెర్వైన్ టానిక్ అని మనం చూశాం. నరాలకు బలాన్ని చేకూర్చే మందు. అది మాత్రమే కాకుండా వసని
ఏ విధంగా మనం తీసుకున్నా, ఎక్కువగా గనక తీసుకున్నట్టయితే ఒక ఎమెటిక్ అనే స్థితిని పొంది తెవిలేలా చేస్తుంది. అయితే మితంగా తీసుకున్నప్పుడు ఇది ఒక అమృతంలా మనకి పనిచేస్తుంది. ఒక కార్మినేటివ్ అనే విధంగా కడుపులో చేరిన గ్యాసుని బయటకు నెట్టివేస్తుంది. కడుపు నొప్పిని పోగొడుతుంది. యాంటీ స్పాస్మాటిక్ అనే ఔషధ గుణాన్ని పొంది ఇది కడుపులో ఏర్పడిన బిగిసినట్టుగా ఉండే నొప్పిని పోగొట్టగలిగే మందుగా పనిచేస్తుంది. యాంటీ అల్సరేటివ్ అని చెప్పే రీతిలో కడుపులో పుండుని, పేగుల్లో పుండుని, ఇంటెస్టినల్ అల్సర్ అని చెప్పబడే పుండుని నయం చేయగల గుణం దీనికి ఉంది. అది మాత్రమే కాకుండా గుండె జలుబుని తగ్గించే మందుగాను ఇది పనిచేస్తుంది. ఊపిరితిత్తులకు మందవుతుంది, ఒంటికి మందవుతుంది. ఈ వసని పొడి చేసి సొంటి, మిరియాలు, పెప్పళ్ళు వీటితో కాస్త కరక్కాయ చూర్ణం వీటన్నిటినీ వేసి కషాయం కాచి కడుపులోకి తీసుకుంటూ ఉన్నట్టయితే కఫం సమస్యలు, దగ్గు, పొడి దగ్గు, కళ్ళెతో కూడిన దగ్గు, పెర్సిస్టెంట్ కాఫ్ అని ఇంగ్లీషులో చెబుతారు, ఉండి ఉండి దఫదఫాలుగా వచ్చే దగ్గు, ఇటువంటి దగ్గులు అన్నీ లేకుండా పోతాయి. అలాగే జీర్ణ ప్రక్రియ కూడా బాగా జరుగుతుంది. వసపొడి, సొంటి పొడి, మిరియాల పొడి, పిప్పళ్ల పొడి, అలాగే కరకాయ పొడితో చేసిన కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది. దీన్ని వడకట్టాలి. దగ్గు, జలుబు, అజీర్ణం, కడుపుబ్బరం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ కషాయాన్ని 1 సార్లు తీసుకోగానే మనకి ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ ఉంటుంది. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో వసలోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. వసని ఉపయోగించి విరేచనాలు, జిగట విరేచనాలు, ఆకలిలేమి, దగ్గు, జలుబు వంటి సమస్యలకు మందులు ఎలా తయారు చేయాలో చూస్తాం. ఇక తర్వాత మనం వసని ఉపయోగించి నరాలకు బలం చేకూర్చే మందు ఎలా తయారు చేయాలో చిన్న విరామం తర్వాత చూద్దాం. ఈ వసను ఆముదంలో ముంచి దీపం మంటలో దాన్ని కాల్చి దాన్ని పాలతో రంగరించి పిల్లలకు ఇస్తారు. ఇది ఉదర సమస్యలను పోగొట్టే మందుగా ఉండేది. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో వసలోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. వసపొడితో సొంటి పొడి, మిరియాల పొడి, పిప్పళ్ల పొడి, అలాగే కరక్కాయ పొడి, తాటి కలకండ వేసి మనం కషాయంగా తీసుకున్నప్పుడు అది విరేచనాలు, జిగట విరేచనాలు, కడుపులో మందం వంటి సమస్యలకు మందవుతుందని చూసాం. నెక్స్ట్ మనం నరాలకు బలాన్ని చేకూర్చే ఒక మందుని వసని ఉపయోగించి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: వసపొడి, అశ్వగంధి చూర్ణం, తాటి కలకండ, కాచిన పాలు. ఒక పాత్రలో 1/4 టీ స్పూను వసపొడిని వేయాలి. 1 టీ స్పూను అశ్వగంధ చూర్ణం, అలాగే కొంచెం తాటి కలకండ వేయాలి. 1 గ్లాసు నీరు పోసి మరిగించాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో వస ఏ విధంగా మందై ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ వస ఒక నెర్వైన్ టానిక్ అని చెబితే అతిశయోక్తి కాదు. వస ఎన్నో వేల సంవత్సరాలుగా మన వైద్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన స్థానంలో ఉండి సాయం చేస్తుంది అనడంలో ఎవరికి మరో అభిప్రాయం ఉండదు. ఆ విధంగా ఆయుర్వేద వైద్యంలో అయినా సరే, సిద్ధ మూలికా వైద్యంలో అయినా సరే వస ఒక అద్భుతమైన చిన్న పిల్లలకు సైతం ఉపయోగపడే ఒక మందు. ఒక వ్యాధిని రానివ్వకుండా అడ్డుకునే ఒక ప్రివెంటివ్ మెడిసిన్ అని కూడా ఈ వస గురించి మనం తప్పకుండా చెప్పవచ్చు. వసను వ్యాధి వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలనే అవసరం లేదు. దీన్ని రంగరించి పిల్లలకు ఇచ్చేటప్పుడు కాల్చి రంగరించి ఇస్తారు. డైరెక్ట్గా ఇస్తే దీని పవర్ ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఈ వసను ఆముదంలో ముంచి దీపం మంటలో దాన్ని కాల్చి దాన్ని పాలతో రంగరించి పిల్లలకు ఇస్తారు.
ఇది ఉదర సమస్యలను పోగొట్టే మందుగా ఉండేది. పిల్లల యొక్క మెదడు ఎదుగుదలకి ఒక ముఖ్యమైన మందుగా పనిచేసేది. ఈ వసతో చేసిన పొడితో నిటేనియా సోమ్నిఫెరా అని శాస్త్రంలో పిలువబడే మూలిక అశ్వగంధి ఇది నాటుమందుల దుకాణాల్లో దొరుకుతుంది. వస పొడితో ఈ అశ్వగంధి నాటుమందుల దుకాణాల్లో దొరికే ఈ చూర్ణాన్ని తెచ్చి పాలల్లో వేసి మరిగించి తీపి కలుపుకొని రోజు తీసుకుంటూ ఉన్నట్టయితే ఇది మన నరాలకు బలం చేకూర్చేదిగా, అలసటను పోగొట్టేదిగా, శరీరానికి నూతన ఉత్సాహాన్ని ఇచ్చేదిగా పనిచేస్తుంది. ఈ అశ్వగంధి అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ అనే రీతిలో ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది, ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. వస ఒక స్టిమ్యులెంట్ అంటే శరీరంలోని అవయవాలను ప్రోత్సహిస్తుంది. ఇన్ని రకాలుగా ఈ రెండూ కలిసిన మందు ఒక అద్భుతమైన ఫలితాన్ని మనకు ఇస్తుంది. వసపొడి, అశ్వగంధి చూర్ణం, తాటి కలకండతో చేసిన కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది. దీన్ని వడగట్టి చివరిగా ఇందులో కొద్ది పాలు కలపాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ వస కషాయాన్ని తీసుకుంటూ ఉంటే వాళ్ళకి కాళ్ళు చేతులు లాగడం అనేది కంట్రోల్ అవుతుంది. నిద్ర పట్టడానికి ఇదో మంచి మందు అవుతుంది. నెక్స్ట్ మనం వస పొడిని ఉపయోగించి నత్తి, నాలుక తడబడ్డం వంటి సమస్యలకు మందు ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: వసపొడి, తేనె. వసపొడి ఒక పావు టీ స్పూను, అందులో కొంచెం తేనె వేసి మిక్స్ చేయాలి. వసపొడిలో తేనె వేసి కలిపి ఈ మిశ్రమాన్ని రెగ్యులర్గా ఉదయాన్నే పరగడుపున తీసుకుంటూ ఉంటే నాలుక తడబడడానికి, నత్తి వ్యాధి కూడా మందవుతుంది. పెద్దవాళ్ళైతే పావు టీ స్పూన్ తీసుకోవచ్చు. చిన్నపిల్లలకు ఇచ్చేటప్పుడు 2 లేదా 3 చిటికలు ఇస్తే చాలు. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో భారతీయ వైద్యంలో ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న వస, దానిలోని ఔషధ గుణాలను మనం చూస్తున్నాం. ఈ వస ఒక నెర్వైన్ టానిక్, నరాలకు బలం చేకూరుస్తుంది. ముఖ్యంగా మెదడుకి అది మంచి మందై మెదడు చక్కగా పనిచేయడానికి ఎన్నో విధాలుగా తోడ్పడుతుంది. ఈ వసని ద స్టామరింగ్ అని చెప్పబడే నాలుక మందంగా కావడం, నాలుక తడబడడం, దానినే నత్తి అని అంటారు. ద స్టామరింగ్. సాధారణంగా ఈ నత్తి అనేది ఏదైనా మానసికంగా ఏర్పడిన భయం. ఎప్పుడూ వారికి నత్తి ఉండదు. కొత్తగా ఒకరితో మాట్లాడేటప్పుడు తను తప్పుగా మాట్లాడుతున్నానేమో అనే భయం వల్ల ఈ నత్తి ఏర్పడుతుంది. అది మాత్రమే కాకుండా కొన్ని అక్షరాలను పలుకుతున్నప్పుడు మాత్రమే వారి నాలుక తడబడే పరిస్థితి ఏర్పడుతుంది. నత్తంటే అదే తప్ప ఇది నయం కాని ఒక వ్యాధి కాదు అనేది ఇక్కడ అందరికీ నే ధైర్యంగా చెప్పగలను. ఇలా నత్తి అనేది వచ్చినప్పుడు ఈ వస పొడిని ఒక అర స్పూను తీసుకొని దానితో తగినంత తేనె వేసి వాటి రెంటిని బాగా కలిపి రోజు పరగడుపున ఉదయాన్నే తీసుకుంటూ ఉంటే, ముఖ్యంగా ఒక మండలం అనేది లెక్క, ఆ తర్వాత కూడా నిక్షేపంగా తీసుకుంటూ ఉండవచ్చు. అలా తీసుకుంటే ఈ నత్తి అనే స్టామరింగ్ లేకుండా పోతుంది. మెదడు ఎంతో నూతనోత్సాహంతో పనిచేస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రేక్షకులు గుర్తు పెట్టుకుని ఉపయోగించుకోవాలి. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో వసలోని ఔషధ గుణాల గురించి చూసాం. వసని ఉపయోగించి నరాలకు బలాన్ని చేకూర్చే మందు, నత్తి వ్యాధిని నయం చేయగల మందు, కడుపుబ్బరం వంటి సమస్యలకు మందులను ఎలా తయారు చేయాలో చూసాం. ఇక తర్వాత మనం ఈనాటి వైద్య సందేహ విభాగంలో చాలా మంది అడిగిన ఒక ప్రశ్న, తలలో ఏర్పడే దురదని తగ్గించగలిగే మందు ఏమిటి అని అడిగారు. దానికి సమాధానం ఏమిటో చిన్న విరామం తర్వాత చూద్దాం. దుంపరాష్ట్రం చూర్ణం. దీన్ని నాటు మందుల దుకాణాల్లో కొనుక్కొని దానితో తగినంత నువ్వుల నూనె చేర్చి ఒక తైలంగా కాచి వడకట్టుకొని ప్రతిరోజు మనం దాన్ని రుద్దుకొని తలంటుకోవడం, లేదా
ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో వస, దానిలోని ఔషధ గుణాలను మనం చూసి తెలుసుకున్నాం. వస మన వంశంలో ఉండవలసిన మందు అనేది ఈనాటి నుండి అందరూ బాగా గుర్తుంచుకోవడం అవసరం. వస అనేది ప్రతి ఒక్కరి వంశంలో ఉండవలసిన మూలిక. ఇది ఎన్నో వ్యాధులకు మందుగా పనిచేస్తుంది. ఇంట్లో చంటి పిల్లలకు కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు ఎంతో బాధతో ముక్కుతూ ఏడుస్తారు. 3 నెలల పిల్లలు, 6 నెలల పిల్లలు, తల్లి పాలు తాగే పిల్లలు ఈ విధంగా బాధపడుతూ ఏడుస్తారు. ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారో తెలియదు. అప్పుడు ఈ వసను కాల్చి తల్లి పాలలో రంగరించి కాస్త నాలుక్కు రాసి బొడ్డు పైన కాస్త రాశామంటే పిల్లలకున్న బాధలన్నీ తొలగిపోతాయి అనేది ఇక్కడ చెప్పడం అవసరం. ప్రియమైన ప్రేక్షకులారా, వస మన ఇంట్లో ఉండవలసిన మందు. మళ్ళీ ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను. ఈ కార్యక్రమానికి చాలా వైద్య సందేహాలను అడిగి ఎందరో ఇక్కడికి ఉత్తరాలు రాశారు. అందులో ఒకటి తలలో ఏర్పడుతూ ఉండే దురద. అది పోవడానికి తేలికైన మందు ఏమిటి అనేది ఈనాటి ప్రశ్న. తలలో ఏర్పడుతూ ఉండే దురద గురించి చెప్పాలి అంటే దానికి ఒక కారణం చుండ్రు, డాండ్రఫ్ అని చెబుతారు ఇంగ్లీషులో. తలలో చుండ్రు విపరీతమైన పని, మెదడుకి ఎక్కువగా పని ఇచ్చేవారు. కంప్యూటర్తో ఎక్కువసేపు పని చేసేవారికి తలలో చెమట ఏర్పడడం సహజం. ఎప్పుడు తడి అనేది ఉంటుందో అక్కడ మురికి ఏర్పడే పరిస్థితి కూడా సహజంగా ఉంటుంది. ఆ తలలోని చెమటతో బయట నుండి దుమ్ము చేరి కొంతకాలానికి అక్కడ చుండ్రు అనే డాండ్రఫ్ అనే స్థితి ఏర్పడుతుంది. అలాంటి స్థితిలో అక్కడ క్రిములు చేరి దురద ఏర్పరచడం, జుట్టు రాలిపోయేలా చేయడం, ఇటువంటి బాధాకరమైన కొన్ని విషయాలను ఇక్కడ చేరిన క్రిములు ఏర్పరుస్తాయి. అలాంటి స్థితిలో మనకి దుకాణాలలో దొరుకుతూ ఉంటుంది దుంపరాష్ట్రం అనే ఒక ఔషధ చూర్ణం. దుంపరాష్ట్రం చూర్ణం, దీన్ని నాటు మందుల దుకాణాల్లో కొనుక్కొని దానితో తగినంత నువ్వుల నూనె చేర్చి ఒక తైలంగా కాచి వడకట్టుకొని ప్రతిరోజు మనం దాన్ని రుద్దుకొని తలంటుకోవడం, లేదా వారానికి 2-3 సార్లు తలకి రుద్దుకొని ఉంచుకొని స్నానం చేయడం. ఇలా చేస్తుంటే ఈ దురద అనేది లేకుండా పోతుంది. తలలో చుండ్రు అనేది తొలగిపోతుంది. జుట్టు నల్లగాను ఒత్తుగాను పెరగడానికి తోడ్పడే మందుగా ఇది ఉంటుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా ఉత్తరాలు రోజు వస్తున్నాయి. అందులో నుండి ఒకటి ఎంపిక చేయబడి అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ సమాధానం ఇవ్వబడుతోంది. ఇప్పుడు ఉత్తరాన్ని చూద్దాం రండి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి ఉత్తరాన్ని కాంచీపురం నుండి ఒక మహిళ రాశారు. పేరు చదవద్దని ఈమె రాశారు. ఈమెకు వయస్సు 46 ఏళ్ళు. అలర్జీ అనే సమస్య రాశారు. అలర్జీ అనేది ఎంతగానో బాధిస్తుంది. అలర్జీ అంటే ఎప్పుడు దురద ఏర్పడుతుంది, ఎప్పుడు తగ్గిపోతుంది అనేది తెలియకుండానే ఎన్నో సంవత్సరాలుగా ఈ అలర్జీ నాకు ఉంది అని రాశారు. ఆయుర్వేద వైద్యం, ఇంగ్లీషు వైద్యం అన్నీ వాడి చూశాను. వంకాయలు, చింతపండు ఇలాంటివి వాడినప్పుడు అది వస్తుంది అని చెప్పారు. అది విని వాటిని అవాయిడ్ చేస్తున్నాను కూడా, నాకు అలర్జీ తగ్గడం లేదు అని ఈమె రాశారు. సాధారణంగా ముఖం, తల, చేతులు, మెడ, నడుం వరకే ఈ అలర్జీ ఉండేది. దీనికి స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్లని పైపోతగా నేను వాడేదాన్ని. కొన్నిసార్లు అది పనిచేస్తుంది, తర్వాత వదలకుండా దురద ఉంటూనే ఉంది అని ఈమె రాశారు. ఈ అలర్జీ అనేది దేని వలనైనా ఏర్పడవచ్చు. దాన్ని కనిపెట్టడం అనేది చాలా కష్టం. మనం తింటున్న తిండి వల్ల అలర్జీ, మన చుట్టూ ఉన్న పరిసరాల వల్ల అలర్జీ,
మనం ఉపయోగిస్తున్న రసాయన పదార్థాలు, కాస్మెటిక్స్, సబ్బులు, పౌడర్లు, ఇటువంటివన్నీ వాడినప్పుడు వచ్చే అలర్జీ అనేది ఎవరు తెలుసుకోవడం సాధ్యం కాదు. ఒక రీసెర్చ్ చెబుతోంది, ఒక డైలీ పేపర్ చదివే వారికి ఆ రోజు ఖచ్చితంగా దురద వస్తుంది. మిగతా పేపర్లు ఎన్ని చదివినా దురద రావడం లేదు. కానీ ఒక పర్టికులర్ డైలీ పేపర్ చదివినప్పుడు ఆయనకు దురద వస్తోంది అని ఒక రీసెర్చ్ లో తెలుసుకున్నారు. దానికి కారణం ఆ పేపర్లో ఉపయోగించిన రసాయన మిశ్రమాలు. ఆయన ఒంటికి పడకపోవచ్చు, దానికి ఉపయోగించిన సిరాలలో వాడిన వాటి రసాయన మిశ్రమాలు ఆయనకు పడకపోవచ్చు. ఇలా పలు కారణాల వల్ల అలర్జీ వస్తోంది. ముఖ్యంగా 2 కారణాలను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ద సీ ఫుడ్ అని చెప్పబడే సముద్రంలో జీవించే ప్రాణుల నుండి లభించే ఆహారం. అది మాత్రమే కాకుండా ద నట్స్ అని చెప్పబడే గ్రౌండ్ నట్, వేరుశెనగ, ఈ విధంగా గింజలు ఉన్న పదార్థాలు, గింజ పదార్థాలు ద నట్స్ అని అంటారు. ద నట్స్ అండ్ ద సీ ఫుడ్, ఈ 2 విషయాలను బాగా గుర్తుంచుకుని ఆహారంలో కట్టుబాటులో ఉంటే చాలా వరకు అలర్జీ అనేది రాదు. అది మాత్రమే కాకుండా 6 నెలలకు ఒకసారి మన కడుపులో ఉన్న క్రిములను, ద పారసైట్స్ అని చెప్పబడే ఏలిక పాములు, బద్దె పురుగులు, నులి పురుగులు, వీటిని మనం తొలగించుకుంటూ ఉండాలి. అందుకు మందులు తీసుకుంటూ ఉండాలి. అలా చేస్తే ఈమెకు దురద రాదు. అది మాత్రమే కాకుండా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దానికి గచ్చకాయని తీసుకోవచ్చా? ఆయుర్వేద వైద్యం వల్ల ఉపయోగం ఉంటుందా? ఇంగ్లీషు మందులు వాడాలా అని ఒక సందేహాన్ని ఈమె రాశారు. 46 ఏళ్లు నిండాయి. మెనోపాజ్ సిండ్రమ్ అనే స్థితిలో ఋతుక్రమం నిలిచే సమయం. దీనికి ఇంగ్లీషు వైద్యం ఏ విధంగానూ పనిచేయదు. గచ్చకాయని నిక్షేపంగా ఈమె రోజు తీసుకోవచ్చు. దానివల్ల తప్పక ఫలితం ఉంటుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ రోజు ఒక ఉత్తరానికి సమాధానాన్ని మనం చూశాం. ముందుగా ఒక మూలిక, దాన్ని మందుగా చేసే విధానం, దానివల్ల నయమయ్యే వ్యాధులు, దాన్ని ఏ విధంగా మనం మందుగా ఉపయోగించాలి అని ఇంట్లో హాయిగా కూర్చొని అందరం చూసి తెలుసుకున్నాం. అలాగే ఎందరికో వస్తున్న ఎన్నో వైద్య సందేహాల నుండి ఒకటి, దానికి తగిన మందుల్ని కూడా ఈ రోజు మనం చూశాం. ఇటువంటి మరో కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. అందుకోసం మన పూర్వీకులు సొంటి, ధనియాల కాఫీ అని సొంటిని వేసి ధనియాలను